నేత్రదాత అమర్ రహే. కీర్తిశేషులు మద్దూరు రాధమ్మగారు మరణించిన తర్వాత కూడా ఇద్దరి శరీరాల ద్వారా లోకాన్ని చూడడం మహాద్భుతం. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూళ్లూరుపేట వారి ఆధ్వర్యంలో 470వ నేత్రదానం. సూళ్లూరుపేట కచ్చేరి వీధి వాస్తవ్యులు కీర్తిశేషులు మద్దూరు రాధమ్మగారు 2025 జూన్ 29వ తేదీన మరణించడం జరిగింది. నేత్రదానమును దృష్టిలో ఉంచుకుని వారి కుటుంబ సభ్యులు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి మరణ వార్తను అందజేశారు. సంస్థవారు మరణ వార్తను శంకరనేత్రాలయ చెన్నై వారికి తెలియజేశారు. వారు పార్థివ దేహం వద్దకు చేరుకుని కార్నియాలను సేకరించి కుటుంబ సభ్యులకు ధృవపత్రాన్ని అందజేయడం జరిగింది. తమ కుటుంబ సభ్యురాలు మరణించారు అన్న పుట్టెడు దుఃఖంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకుని నేత్రదానం చేయడం హర్షించదగ్గ విషయం అని పలువురు ప్రశంసించారు. తాను ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినప్పటికీ తన కళ్ల ద్వారా మరో ఇద్దరికి చూపును ఇచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడటం రాధమ్మ గారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. సమాజానికి వారి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయడం అభినందించదగ్గ విషయం. నేత్రదానం అంటే కనుగుడ్లు తీసివేస్తారని, కళ్ళు గుంటలు పడిపోతాయని ఒక అపోహ ఉంది. అది ఎంతమాత్రం కాదు. నల్లటి గుడ్డుపై ఉన్న పొరను మాత్రమే సేకరించి అంధులకు అమర్చడం జరుగుతుంది. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో వీరిని 470వ నేత్రదాతగా అభివర్ణిస్తూ కీర్తిశేషులు మద్దూరు రాధమ్మ గారి కుటుంబ సభ్యులకు సంస్థ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి నేత్రదానం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని నేత్రదానానికి సహకరిద్దాం రండి. నేత్రదాన ఉద్యమంలో మీరు పాల్గొనండి. కళ్లను కాటికి పంపకండి. అంధులకు కానుకగా ఇద్దాం. దృష్టిలో అందమైనది ప్రకృతి. అటువంటి ప్రకృతిని, అందమైన ప్రపంచాన్ని చూడలేని అంధుల గురించి ఒక్కసారి ఆలోచించండి. వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం. మనం బ్రతికుండగా దారి చూపిన కళ్లే చనిపోయాక నశించిపోకూడదు. మన జీవిత కాలంలో ఇతరులకు సహాయపడకపోయినా చనిపోయిన తర్వాతైనా మన కళ్లను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి. మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి. కాని నేత్రదానం చేసిన వారి కళ్ళు సజీవంగా ఉండిపోతాయి. నేత్రదానం అనేది మహత్కార్యం. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్కార్యంలో మీరు పాలు పంచుకోండి. నేత్రదానం చేయండి. అందులకు వెలుగునివ్వండి. కళ్లను కాటికి పంపకండి. అందులకు కానుకగా ఇవ్వండి. కన్ను చూపు దీన్ని పెట్టాలి. ఇది ఎప్పటికే వాళ్ళ చూపు వస్తుంది. దీనివల్ల మనకి ఎవరికే మన బంధువులు ఎవరు జరిగినా తీస్తే వాళ్ళకి మళ్ళీ శాశ్వతంగా ఆ చూపు అనేది ఉంటుంది. అందువల్ల నేత్రదానం ఎవరు తెలిసినా చనిపోతానే తొందరగా చెప్పాలా. చనిపోయిన వ్యక్తికి ఐస్ వాటర్ గాని, ఐస్ గడ్డ గాని, తడి దూది గాని కంటి మీద పెట్టి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము నంబర్ తీసుకుంటాం. చనిపోయిన తర్వాత 3-4 గంటలు అప్పుడు తీసుకోండి. ఇప్పటి వరకు 470 మంది చనిపోయిన తర్వాత వారి నుంచి 940 కార్నియాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న 940 మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు. నేత్రదానం చేయదలిసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించినా వెంటనే సంప్రదించండి. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీరు వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు